సార్, మేడం, శుభోదయం. నేను మీరు నిద్ర లేవకముందే, కోడి కూయకముందే పేపర్ అంటూ పలకరించే మీ పేపర్ బాయ్ మేడం. రోజు దినచర్యలో భాగంగా 4 గంటలకు లేచి పాయింట్ వద్దకు వెళ్ళి మా పేపర్ జమాయించుకొని రూటు పైకి వెళ్తాము. అందులో భాగంగా గత కరోనా కాలం నుండి కరోనా వచ్చి ఎంతోమంది చనిపోయారు. అయినా మొక్కవని దృఢ సంకల్పంతో పాఠకులకు కానీ అటు కంపెనీలకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పత్రికా సరఫరా చేయడంలో మా పేపర్ బాయ్స్ అనేది ముందున్నాము. ఎంతోమంది పాఠకులు కరోనాకు భయపడి పేపర్ వద్దు బాబు అంటే కూడా వాళ్ళను మోటివేషన్ చేసి ప్రపంచ సమాచారాన్ని మేము ముంగిట్లో ఉంచడంలో మేము కీలక పాత్ర పోషించినాం. అయితే కరోనా వల్ల అనుకోకుండా కొంతమంది భయపడి పాఠకులు పత్రిక కూడా కొందరు బంద్ చేసిర్రు. అందులో భాగంగా ఇంకా నష్టపోతుంది పత్రిక. మనం కూడా దీనికి సహకారం చేయకుంటే ఈ పత్రికా వ్యవస్థ మీద ఆధారపడ్డ మనం ఎంతోమందిని ఉపాధి లేకుండా అవుతామని చెప్పి మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా పత్రిక పాఠకులకు చేరవేయడంలో మేము దృఢ సంకల్పంతో పనిచేసినాం. అయితే అందులో భాగంగా కంపెనీ నష్టాల్లో ఉందని చెప్పి మేము ఇప్పటి వరకు అంటే గత ఆగస్టు వరకు మేము ఎలాంటి డిమాండ్లు పెట్టలేదు. అయితే ఒక సంవత్సరంన్నర నుండి పత్రికా వ్యవస్థ అనేది కుదుటపడ్డది. కావున మాకు కమిషన్లు పెంచి ఇవ్వమని అడగడం జరుగుతుంది. అందులో భాగంగా మేము చేసే వివిధ నిరసన కార్యక్రమాల్లో భాగంగా పత్రిక ఆలస్యం కానీ మిగతా ఏదన్నా వేరే నిరసన కార్యక్రమంలో మీకు కొన్ని ఇబ్బందులు కలుగుతున్నాయి. అయినా కానీ పేపర్ బాయ్ అనేవాడు మాకు ఒక కుటుంబ సభ్యులు లాంటి వాడని భావించి మాకు సహకరిస్తున్న పత్రికా పాఠకులకు మా దేవుళ్లకు వందనం, పాదాభివందనం. ఒకటే మేము కోరేది, మేము మా కష్టానికి ప్రతిఫలం అంటే కమిషన్లు అడుగుతున్నాము. ఆ కమిషన్లలో అడగడం వల్ల కొన్ని పత్రికా యాజమాన్యాలు మా మీద కక్షపూరితంగా వ్యవహరిస్తున్నాయి. మా ఏజెన్సీలు తీసేయడం అని చెప్పి ఇంకా ఏదైనా వివిధ రూపంలో వాళ్ళకు తోచిన విధంగా మమ్మల్ని భయపెట్టిస్తున్నాయి. దానిలో భాగంగా మేము కోరేది ఒకటే, మాకు మీరే దేవుళ్ళు. మా కుటుంబాలన్నీ ఎన్నో ఏండ్ల నుంచి, ఉదాహరణకు నేనే దాదాపు 35-36 సంవత్సరాల నుండి నా పాఠకు దేవులకు సేవ చేస్తూ నా కుటుంబాన్ని ఉపాధి కల్పిస్తున్నారు. ఈ విషయంలో నేను నిజంగా నా పాఠకుల దేవుళ్ళ రుణము ఎప్పటికీ తీర్చుకోలేనిది. ఎందుకంటే మీకు నేను పేపర్ వేయడం వల్లనే ఒక 10 రూపాయలు అనేది సంపాదించుకోగలుగుతున్నా, నా కుటుంబాన్ని పోషించుకోగలుగుతున్నా. ఇలా ఎంతోమంది, ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఎంతోమంది దీని మీద ఉపాధి పొందుతున్నాం. అప్పుడంటే ఒక ఛాయ్ రేటు 5 రూపాయలు ఉండే, ఇప్పుడు ఒక ఛాయ్ రేటు 10 నుంచి 15 రూపాయలకు తక్కువ లేదు. దానిలో భాగంగానే మాకు కమిషన్లు పెంచి ఇవ్వండి అని చెప్పి అడగడం జరిగింది. చేసే వ్యవస్థకు నష్టపరిచే హీన సంస్కృతిలో మా పేపర్ బాయ్స్ కానీ, ఏజెంట్స్ కానీ, హ్యాకర్స్ కానీ ఎవరు లేరు. ఇంత మమ్మల్ని నష్టపరుస్తున్న పత్రికా యాజమాన్యాలతో పోరాటం చేస్తున్న మాకు
మీ సహకారం ఖచ్చితంగా కావాలా. పాఠకులే మాకు దేవుళ్ళు కాబట్టి మా సమస్య మీతో విన్నవించుకుంటే మీ మద్దతు మాకు లభిస్తుందని ఆశిస్తున్నాను. ఇంకో చిన్న విన్నపం పాఠక దేవుళ్ళకు కూడా, ఈ న్యూస్ పేపర్ చదివి ఎంతోమంది మంచి మంచి పొజిషన్లో ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు అయినరు, ఎక్కడెక్కడో ఇంకా విజ్ఞానవంతులు అయినరు. వాళ్ళందరూ ఈ పత్రిక పఠనం వల్లనే చదివినరు. ఒకటి, ఈ మొబైల్ వాడకం అనేది మనకు మంచిదే, కానీ దాన్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకే ఉపయోగిస్తే బాగుంటుంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు, ఎంతో మన సమయం అనేది వృధా అవుతుంది. సాక్షాత్తు మన ప్రధానమంత్రి గారు చెప్పిండు, దేశంలో సగటున ఒక వ్యక్తి ఫోను చూస్తే 6 గంటలు ఆ ఫోన్ అనేది పక్కకు పెట్టడం జరుగుతలేదని చెప్పి మొన్న రీసెంట్లీ చెప్పడం జరిగింది. అంటే మనం ఫోను అనే దానికి ఎంత బానిసలు అవుతున్నామనేది ఒక్కసారి మీకు గుర్తు చేస్తున్నా. సైకిల్ దొక్కుతున్నా, కొంచెం దమ్ వస్తుంది. అయితే ఆ ఫోన్ వల్ల మనం ఎంత నష్టపోతున్నాం, మన సమయం ఎంత వృధా అవుతుంది. ఎవరు కూడా ఒక్క పని చేస్తూ జీవితం నడిపిద్దాము అనేది ఉండదు. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ అసలు వాళ్ళు ఒకటే పని చేస్తున్నారా? జయశ్రీరామ్. ఎంతో కోటీశ్వరులైన వ్యక్తులు కూడా ఎన్నో పనుల మీద దృష్టి పెడుతూ వాళ్ళ కుటుంబాలకు ఎలా అయితే న్యాయం చేస్తామనే పద్ధతిలో కష్టపడుతున్నాయి. అందులో భాగంగానే పార్ట్ టైం అని మాట్లాడుతున్నారు. ఈ పార్ట్ టైం మాకు ఏం ఉపాధి కల్పిస్తుంది? అయినా కానీ మేము విడవకుండా ఇందులోనే బతుకుతున్నాం. ఇందులోనే మా జీవితం అనేది ఇందులోనే గడిచిపోతున్నది. కొందరికైతే వాళ్ళ తాత ముత్తాతల నుండి వస్తూ వాళ్ళ పేపర్ పేరే వాళ్ళ ఇంటి పేరుగా మారిపోయిన మా సభ్యులు ఉన్నారు కొంతమంది. ఉదాహరణకు తుకారాం సార్ అని వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, వాళ్ళ ముత్తాత వాళ్ళందరూ ఇదే ఫీల్డ్లో పనిచేసిర్రు. ఇప్పుడు వాళ్ళ కొడుకును కూడా మేము మిలాప్ సాయి అనే పిలుస్తాం, అంటే పేరు పెట్టి. ఇంకొక వ్యక్తి ఉన్నాడు శంకర్ అన్న, ఆయనకు ఇంటి పేరు ఏంది పబ్లిక్ తెలియదు, ఆయన ఏజెంటు డీసీ శంకర్ అన్న అనే అంటారు. అట్లా ఈ ఇంకా వ్యక్తులు వేరే ఉన్నారు. ఈనాడు సత్యం అంటారు, ఈనాడు ప్రాంతం సార్ అంటారు, ఇట్లా సాక్షి గోపెన్న అంటారు, జ్యోతి ఆంధ్రజ్యోతి గోపెన్న అంటారు. ఇట్లా వాళ్ళ ఇంటి పేర్లు అనేటి పత్రికా పేర్లనే వాళ్ళ ఇంటి పేర్లుగా పెట్టుకున్నారు. అట్లా మారిపోయినాయి. దయచేసి ఇప్పటికైనా పత్రికా యాజమాన్యాలు మా మీద కక్ష సాధించకుండా, పత్రికా యాజమాన్యాలు మా న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తాయని ఆశిస్తూ ఒక పేపర్ బాయ్